సెంటర్ ఇచ్చే షాక్ ఏ రేంజ్లో ఉంటుంది? ఇప్పటికే జనం పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోతాయని మానసికంగా సిద్ధపడిపోయారు సరే, కానీ ఆ పెరిగేది కేవలం వీటి రేట్లేనా, లేక ఇంకా ఏదైనా బోల్డ్ స్టేట్మెంట్స్ రాబోతున్నాయా? వరుసబెట్టి వస్తోన్న హెచ్చరికలు, సూచనలు, వార్నింగ్స్తో జనం బెంబేలెత్తుతున్నారు. రాబోయే రోజుల్లో ఇంధన ధరలతో పాటు ఇతరత్రా ఉత్పత్తులు, నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతాయేమో అని టెన్షన్ పడిపోతున్నారు. పెద్ద షాక్ తప్పదు, రెడీగా ఉండండి. జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం, రేటు పెంచక తప్పదు. ప్రధానమంత్రి మోదీ పొదుపు గురించి ప్రకటించిన తరువాత వరుసగా ఇలాంటి హెచ్చరికలే వస్తున్నాయి. ముందు కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫౌండర్ ఉదయ్ ఈ వార్నింగ్స్ మొదలెట్టారు. రాబోయే రోజుల్లో షాక్ ఉంది, మీకు రెడీ అవ్వండన్నారు. సిఐఐ సమ్మిట్లో మాట్లాడిన ఆయన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక అస్థిరమైన జాతిపరమైన దశలోకి ప్రవేశించిందని చెప్పారు. రాబోయే ప్రపంచ సంక్షోభాన్ని తట్టుకుని నిలబడేందుకు వ్యాపారులు, విధాన రూపకర్తలు బిగ్ షాక్కి సిద్ధంగా ఉండాలని కోరారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడం వల్ల, ప్రత్యేకించి ఇరాన్ సంఘర్షణల వల్ల గత 8 వారాలుగా ప్రత్యక్ష ఆర్థిక పర్యవసానాలు చాలా వరకు తగ్గుముఖం పట్టినప్పటికీ ముందు ముందు పరిస్థితులు తీవ్రంగా మారబోతున్నట్లు చెప్పారాయన. గడిచిన 2 నెలల్లో మనం యుద్ధ తీవ్రతను చూడలేదు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వస్తోంది. అది భారీ స్థాయిలో వస్తోంది. ఇరాన్ యుద్ధం రేపు ఉదయం ఆగితే తప్ప బిగ్ షాక్కి ఎంతో దూరంలో లేం. ఆ షాక్ తగిలే వరకు ఎదురు చూడకుండా ముందే రెడీ అవ్వడం మంచిదనే కోణంలో మాట్లాడారు ఉదయ్ కోటక్. ఇక ఆయన తరువాత దేశంలోనే బ్యాంకులని మెయింటైన్ చేసే ఆర్బీఐ కూడా ఇదే తరహా హెచ్చరిక చేసింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇదే స్థాయిలో కొనసాగితే మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పకపోవచ్చని వ్యాఖ్యానించారు. వాళ్ళిద్దరే కాదు, ఇంకా చాలా మంది ఇదే తరహాలో మాట్లాడుతున్నారు. అయితే ఆ షాక్ ఏంటో ఊహించుకోవడానికే భయం కలుగుతుందంటే అతిశయోక్తి కాదు. ఏంటి, ఇప్పుడు పెట్రోల్ రేట్ ఏదైనా ఏకాకిన లీటర్కి 150 చేయబోతున్నారా, లేక గ్యాస్ రేట్లు అగ్నిపర్వతంగా బద్దలు చేయబోతున్నారా అనే స్థాయిలో ఈ హెచ్చరికలు వస్తున్నాయి. అంతేకాదు, అసలు రాబోయే రోజుల్లో ఇంధనం వాడకానికి రేషన్ కూడా పెడతారేమో అనే భయాలు ఉన్నాయి. నిత్యావసరాల ధరలనేవి ఇప్పుడు కొత్తగా ఏం పెరగలేదు, వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ కోణంలో ఆలోచిస్తే అసలు కందిపప్పు, వంట నూనెలు ఏకంగా 200 రూపాయలు దాటుతాయా అనే భయాలు కలుగుతున్నాయి. ఎక్కడికక్కడ పొదుపు చేయమని చెప్పడమే తప్ప ఈ రేట్ల బాదుడు ఎంత మేర ఉంటుందనేది తెలియక జనం బెక్కచచ్చిపోతున్నారన్నది వాస్తవం.